ఆయన చేపల చెరువుల వ్యాపారంలో బాగానే సంపాదించారు. గత 5 ఏళ్లుగా సామాజిక సేవా కార్యక్రమాలు చేశారు. దాంతో ఆయనని ఎమ్మెల్యేగా గెలిపించారు నియోజకవర్గ ప్రజలు. సొంత చారిటబుల్ ట్రస్ట్ నుండి ద్వారకా తిరుమల వెళ్లే భక్తులకి అన్నపానీయాలు ఉచితంగా ఇవ్వడం పట్ల నియోజకవర్గ ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి సామాజిక సేవతో నియోజకవర్గ ప్రజలు సంతృప్తి చెందుతారా? ప్రజాసేవ చేయనవసరం లేదా? నియోజకవర్గ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఏలూరు జిల్లాలో ఉన్న 8 నియోజకవర్గాల్లో ఉంగుటూరు నియోజకవర్గం ఒకటి. ఇది ఏలూరు లోక్సభ పరిధిలోకి వస్తుంది. ఉంగుటూరు, గణపవరం, నిడమర్రు, భీమడోలు మండలాలు ఉంగుటూరు నియోజకవర్గంలోకి వస్తాయి. ఉంగుటూరు నియోజకవర్గంలో బలమైన ఓటు బ్యాంకు ఉన్న సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం. 2009 నియోజకవర్గాల పునర్విమర్శనలో భాగంగా భీమడోలు, నిడమర్రు మండలాలను పూర్తిగా ఉంగుటూరు సెగ్మెంట్ లో కలిపారు. గణపవరం మండలం పూర్తిగా ఇందులో చేరింది. ఇక ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత ఉంగుటూరులో ఇప్పటి వరకు 11 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 6 సార్లు, టీడీపీ 5 సార్లు గెలిచాయి. గత ఎన్నికల్లో టీడీపీ కూటమిలోని జనసేన అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజు విజయం సాధించారు. సీనియర్ కాంగ్రెస్ నేత బట్టి వసంతకుమార్ ఉంగుటూరు నుండి 2 సార్లు గెలిచి మంత్రి అయ్యారు. ఆయన వైఎస్, రోషయ్య, కిరణ్ వద్ద మంత్రిగా పనిచేశారు. ఇక 2009 ఎన్నికల్లో ఇక్కడ అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత ఇక్కడి సమీకరణాల్లో మార్పు కనిపించింది. 2009 ఎన్నికల్లో టీడీపీ నుండి టికెట్ సాధించిన ఆంజనేయుడు నామినేషన్ చెల్లకపోవడంతో ఆయన భార్య లక్ష్మీకాంతమ్మ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వట్టి వసంతకుమార్ గెలుపొందారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుండి గన్ని వీరాంజనేయులు, వైసీపీ నుండి పోటీ చేసిన శ్రీనివాసరావుపై విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో పోటీలో లేకుండా పోయిన వీరాంజనేయులు 2014లో టికెట్ దక్కించుకుని వైసీపీ అభ్యర్థిపై గెలుపొందారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడిన నేపథ్యంలో ఉంగుటూరు నియోజకవర్గానికి ప్రాధాన్యతనిస్తూ జనసేనకు టికెట్ కేటాయించారు. అయితే రాజకీయాలకు కొత్తగా వచ్చినప్పటికీ జగన్ ప్రభుత్వంపై ఉన్న తీవ్ర వ్యతిరేకత, లోకల్ ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకతతో పాటు కూటమి హవాతో పచ్చమాట్ల ధర్మరాజు తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. వ్యక్తిగతంగా సౌమ్యుడిగా పేరున్న ధర్మరాజును ప్రజలు కూడా భారీ మెజార్టీతో గెలిపించారు. ఇక ఎమ్మెల్యేగా గెలిచిన ధర్మరాజు తన నియోజకవర్గంలో దశాబ్దాలు తరబడి ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా గోదావరి కాలువపై ఉన్న ఉంగుటూరు, నారాయణపురం, గుండుగోలను బ్రిడ్జీలను తొలగించి ఆ స్థానంలో కొత్త బ్రిడ్జీలు నిర్మించేందుకు అధినాయకుల దగ్గరకు తిరుగుతున్నారని ఎమ్మెల్యే అనుచరులు చెబుతున్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలో ఇప్పటికే రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమంలో ఎమ్మెల్యే చొరవ తీసుకుని అన్ని రోడ్లు మరమ్మతులు చేశారని ప్రజలు చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే వాసుబాబు కంటే ప్రస్తుత ఎమ్మెల్యే ధర్మరాజు ప్రజలకు అందుబాటులో ఉంటూ అందరి సమస్యలు వింటున్నారని ప్రజల నుండి వినిపిస్తున్న మాట. ఇక తన సొంత చారిటబుల్ ట్రస్ట్ నుండి ద్వారకా తిరుమల వెళ్లే భక్తులకు అన్నపానీయాలు ఉచితంగా ఇవ్వడం పట్ల నియోజకవర్గ ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత 5 సంవత్సరాల నుండి నియోజకవర్గంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించాయి అని ప్రజలు చెబుతున్నారు. ఏదేమైనా ఎమ్మెల్యేగా రాణించాలంటే, నియోజకవర్గ ప్రజల్లో సక్సెస్ఫుల్ రాజకీయ నేతగా పేరు పొందాలంటే ఒక్క సామాజిక సేవలు మాత్రమే సరిపోవని, సామాజిక సేవతో పాటు ప్రజాసేవ, ప్రభుత్వం నుంచి ప్రజలు ఆశించే మౌలిక సదుపాయాలను ప్రజలకు అందించాలని సూచిస్తున్నారు పలు రాజకీయ పార్టీల నేతలు.
రేవ్ పార్టీకి వెళ్లాలంటే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, గోవా లాంటి కాస్ట్లీ ప్రదేశాలకు వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు. ఏపీలోని ఏలూరు జిల్లా ఉంగుటూరుకి వెళ్తే చాలు, అక్కడెక్కడో ఉండే ఎంజాయ్మెంట్ అంతా ఇక్కడే దొరుకుతుంది. వింటుంటే ఆశ్చర్యంగా ఉంది కదూ? నిజమే. మరి ఒక్కసారి ఉంగుటూరు వెళ్తే పండగే పండగ. అయితే అన్నయ్య స్వర్గసీమలో అసాంఘిక కార్యక్రమాలకి అంతే లేదు. ప్రసిద్ధి చెందిన కొల్లేరు సరస్సుకి సంబంధించి నిబంధనలకి తూట్లు పొడిచి ఆక్వా సాగు చేస్తున్నా అదంతా ఎమ్మెల్యే అనుమతితోనే జరుగుతుంది అనేది బహిరంగ రహస్యం. ఇంత జరుగుతున్నా పోలీసులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఎక్కడా కనిపించరా? నుంచి 2019 వరకు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గన్నె వీరాంజనేయులు 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయితే 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉంటూ 2024 ఎన్నికల్లో సీటు తనకే వస్తుందనుకున్న తరుణంలో జనసేన ఆ సీటు కాస్త గద్దలాగా తనకుపోయింది. గన్నె ఏలూరు జిల్లాకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ పార్టీ విజయానికి ఎంతో కృషి చేస్తూ ఉన్నప్పటికీ తనకు కాదని జనసేనకు టిక్కెట్ ఇవ్వడం పట్ల గన్నె టీడీపీ అధినాయకుడు ముందు నిరసన చేశారు. ఆ తర్వాత నియోజకవర్గంలో ధర్నాలు కూడా చేసి తన బాధను అధిష్టానానికి తెలియజేశారు. అధినాయకుల బుజ్జగింపులతో గన్నె మెత్తబడి 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థి ధర్మరాజుకు మద్దతిస్తూ ఆయనను భారీ మెజార్టీతో గెలిపించారు. ఇదంతా ఇలా ఉంటే ధర్మరాజు గెలిచినప్పటి నుండి ఇద్దరూ కలిసికట్టుగా ఉన్నప్పటికీ ఆధిపత్య పోరు తగ్గేదేలే అంటూ ఎవరికి వారే వ్యవహరిస్తున్నారు. ఎవరి కేడర్ను వాళ్లు కాపాడుకునే ప్రయత్నం తీవ్రంగా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పోలీసు, రెవెన్యూ, కొల్లేరు సరస్సుకు సంబంధించి ఫారెస్ట్ ఆఫీసర్స్ తదితర పోస్టింగ్ విషయంలో ఎవరికి వారు తమ పలుకుబడిని ఉపయోగించడం వల్ల అధికారులు అయోమయంలో పడుతున్నారు. పైకి నవ్వుతూ ఒకే వేదికను పాలుపంచుకుంటున్నప్పటికీ ఇరు వర్గాల కార్యకర్తలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. మరోవైపు గన్నె వీరాంజనేయులు స్థానికంగా భీమడోలులో ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో చిన్న చిన్న గొడవల దగ్గర నుండి కొల్లేరు సమస్యలు, రియల్ ఎస్టేట్ సమస్యలు అన్ని తానే ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలు చెప్పుకుంటున్నారు. భీమడోలు పంచాయతీలో గన్నె కుమారుడి సహాయ సహకారాలతో నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనాలు నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నప్పటికీ ఏ ఒక్క అధికారి కన్నెత్తు చూడట్లేదంటే ఆయన ఎంత పవర్ఫుల్ గా వ్యవహరిస్తున్నారో అర్థమవుతుందని నియోజకవర్గ ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇక ఉంగుటూరులో ఎవరు ఎమ్మెల్యేగా గెలిచినా వారి అజమాయిషీలోనే చేపలు, రొయ్యల చెరువుల వ్యాపారం కొనసాగుతుందనే ప్రచారం ఉంది. అంతేకాదు పాత రైసు మిల్లు ప్రాంతంలో రేవ్ పార్టీలు సదరి ఎమ్మెల్యే కనుసన్నల్లో జరుగుతూ ఉంటాయనే టాక్ కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో దూర ప్రాంతాలైన విజయవాడ, హైదరాబాద్, వైజాగ్ లాంటి మహానగరం నుంచి వీకెండ్ పార్టీలకు ఈ నియోజకవర్గానికి వచ్చి సరదాగా సేద తీర్చుకుని వెళ్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఇక ఇందులో భాగంగానే గతంలో ఈ నియోజకవర్గంలో పలు చోట్ల రేవ్ పార్టీలు పెట్టి ఎంట్రీ ఫీజు 5,000 నుంచి 10,000 రూపాయల వరకు వసూలు చేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. సాధారణంగా ఈ రేవ్ పార్టీలన్నీ చేపల చెరువులు, రొయ్యల చెరువుల పైన రాత్రులు జరుగుతూ ఉంటాయి. ఇందులో భాగంగా ఈ మధ్యనే ఓ జనసేన నేత జన్మదిన వేడుకల్లో కూడా నగ్న నృత్యాలు చేసిన సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇంత జరుగుతున్నప్పటికీ పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలాలకు వెళ్లాలంటే భయపడతారని ఇక్కడ ప్రజలే చెప్పుకుంటున్నారు. ఎంత పెద్ద రేవ్ పార్టీలైనా కావచ్చు, క్యాబరే డాన్సర్లైనా కావచ్చు, ఏది జరుగుతున్నా సదరు స్థానిక ఎమ్మెల్యేకు తెలియకుండా జరుగుతాయా అని నియోజకవర్గ ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. అయితే అన్నమయ్య స్వర్గసీమలో అసాంఘిక కార్యక్రమాలు అనేకం జరిగినప్పటికీ పోలీసులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ ఎక్కడా కనిపించరు. ఇక ఉంగుటూరు నియోజకవర్గంలో ఎక్కువ శాతం చేపలు, రొయ్యల చెరువులు ఉండటంతో చెరువు గట్టుపై నిర్మించుకున్న గెస్ట్ హౌస్ లో రాత్రి వేళల్లో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా ఉంటుందనేది బహిరంగ రహస్యం.
అయినా పోలీసులు అటువైపు కన్నెత్తి చూడరు. మరోవైపు సంక్రాంతి పండుగ సందర్భంగా ఆ నియోజకవర్గంలో కోడి పందాల పేరుతో కోట్లలో డబ్బులు చేతులు మారుతూ ఉంటాయి. ఒక్కొక్క బరిలో 100 కోట్ల చేతులు మారేందుకు సంక్రాంతికి నెల రోజుల ముందు నుండే సన్నాహాలు మొదలవుతాయి. అయినా ఇదంతా అధికార కార్యక్రమాలన్నట్లు పట్టించుకునే పోలీసు అధికారులే కరువయ్యారు. ప్రసిద్ధి చెందిన కొల్లేరు సరస్సుకు సంబంధించి నిబంధనలకు తూట్లు పొడిచి ఆక్వా సాగు చేస్తున్నా అదంతా ఎమ్మెల్యే అనుమతితోనే జరుగుతున్నాయనేది బహిరంగ రహస్యమే. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోరనే ప్రచారం ఉంది. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే ధర్మరాజుకు వ్యాపార లావాదేవీలు ఉన్న నేపథ్యంలో ప్రజలకు సంబంధించిన వ్యవహారాలన్నీ ఆయన దూరపు బంధువైన వాసరాజు చూస్తూ ఉంటారు. దీంతో వాసరాజు ఒక షాడో ఎమ్మెల్యేలా వ్యవహారాలు నడుపుతున్నారని నియోజకవర్గ ప్రజలు చెప్పుకుంటున్నారు. ఏ విషయం ఉన్నా వాసరాజుకి తెలియకుండా ఎమ్మెల్యే ఏ ఒక్క పని చేయడం లేదని నియోజకవర్గ ప్రజలు గుసగుసలాడుతున్నారు. అయితే ఎమ్మెల్యే ధర్మరాజు గెలిచిన తర్వాత నియోజకవర్గానికి ఇప్పటివరకైతే చేసిందేమీ లేదని ప్రజలు పెదవిరుస్తున్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలో ప్రధానంగా త్రాగునీరు అందించడంలో కనీస ప్రయత్నం చేయడం లేదని పలు గ్రామాల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో దశాబ్దాల క్రితం గోదావరి కాలువపై కట్టిన బ్రిడ్జీలు పునర్నిర్మాణానికి కనీస ప్రయత్నాలనే చేస్తున్నారా లేదా అన్న సందేహాలు నియోజకవర్గ ప్రజల్లో ఉంది. నియోజకవర్గంలోనే ప్రధానంగా ఉన్న కొల్లేరు మండలాల్లో ఉన్న గ్రామాల్లో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా కొల్లేరు 5వ కాంటూరు పరిధిలో ఉన్న రైతులు చేపల చెరువుల్లో రొయ్యల చెరువులకు అటు ప్రభుత్వం నుంచి అనుమతులు రాక ఇటు వరి ధాన్యం పండించలేక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎమ్మెల్యే ధర్మరాజు వీటన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని రైతులు కోరుతున్నారు. చూడాలి మరి ధర్మరాజు తన పేరును ఎంతవరకు సార్థకత చేసుకుంటారో.